सर्वं यद्भूतं यच्च भव्यं यदन्नेनातिरोहति एतावानस्य महिमा पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो पुरुषेण हविषा देवयज्ञमतन्वतां वसन्तो अस्यासीदाज्यम् ॐ शान्तिः शान्तिः शान्तिः। మెట్ట ప్రాంతవాసుల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడు. ఉచిత విద్యతో పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న విద్యాదాత. భగవంతుని సేవకు, దైవ కార్యక్రమాలకు భూరి విరాళాలిచ్చే అపర దానకర్ణుడు. సాయం కోరి వచ్చే వారికి లేదనకుండా దానం చేసే సేవా తత్పరుడు. ఇన్ని మంచి గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి, నాయకుడు, పారిశ్రామికవేత్త, అజాత శత్రువు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. పారిశ్రామికవేత్తగా నెల్లూరు జిల్లా చరిత్రలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్న వేమిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ సభ్యుడిగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. సతీమణి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక కాగా చట్టసభలకు ఒకేసారి ప్రాతినిధ్యం వహిస్తున్న దంపతులుగా వారు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మంచి చేయడం మాత్రమే తెలిసిన నాయకుడు మన వేమిరెడ్డి. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోనూ ఆయన అభిమానులున్నారు. అన్ని పార్టీల్లోనూ ఆయనకు శ్రేయోభిలాషులున్నారు. అందరివాడు, అజాత శత్రువు మన వేమిరెడ్డి. సంపాదన కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది మంది నాయకుల్లో వేమిరెడ్డి గారు ఒకరు. పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో ఆయన అందుకోని విజయాలు లేవు, ఆయన చూడని ఐశ్వర్యాలు లేవు. వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రజకు చేరువగా ప్రజాసేవకు అడుగు ముందుకు వేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజకీయాల్లోకి రాకమునుపే తన సేవా కార్యక్రమాల ద్వారా నెల్లూరీయులకు వేమిరెడ్డి సుపరిచితులు. ఊరు వాడ ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం సొంత ఖర్చుతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారాయన. గ్రామ గ్రామాన ఉచిత మంచినీటి పంపిణీ ప్రారంభించారు. ఎన్నో దేవాలయాల నిర్మాణానికి ఆయన గుప్తదానాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం చేశారు, చేస్తున్నారు కూడా. యువతలో క్రీడా స్ఫూర్తిని రగిల్చేందుకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులిచ్చేవారు. 2015లో విపిఆర్ ఫౌండేషన్ను స్థాపించి తన సేవా కార్యక్రమాలకు ఒక ప్రత్యేక రూపునిచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విపిఆర్ విద్యా కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ నడుపుతున్న స్కూల్లో ఎంతో మంది నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. విద్యతోనే వికాసం అనే సిద్ధాంతాన్ని నమ్మి పేద పిల్లలకు అండగా నిలిచారు వేమిరెడ్డి గారు. విపిఆర్ వైద్య పేరుతో నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. జయభారత్ ఆసుపత్రికి వైద్య పరికరాల కొనుగోలు కోసం భారీ విరాళం ఇచ్చారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వికలాంగుల కోసం కృత్రిమ ఉపకరణాల కొనుగోలు కోసం ఆర్థిక సాయం చేశారు. ఎన్నో ఆసుపత్రులకు నూతన పరికరాలు, వసతుల కల్పన కోసం విరాళాలు ఇచ్చారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వాలంటీర్లతో అవగాహన కల్పిస్తున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. విపిఆర్ వికాస్ పేరుతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విపిఆర్ అమృతధార పేరుతో ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మెట్ట ప్రాంతానికి తాగునీటిని అందించారు.
చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు, రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేవారు. ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు అందరికీ ముందు గుర్తుకొచ్చే పేరు విపిఆర్ ఫౌండేషన్. తక్షణ సాయం అందించి బాధితులకు విపిఆర్ అండగా నిలిచేవారు. విపిఆర్ చింతన్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో దైవ చింతన పెంపొందించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆయా కార్యక్రమాల్లో స్వయంగా తాము కూడా పాల్గొంటూ భక్తి కార్యక్రమాలకు ఆద్యులుగా మారారు వేమిరెడ్డి దంపతులు. వేమిరెడ్డి గారి ప్రతి అడుగులో ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచి అర్ధాంగి అనే మాటకు అసలు అర్థంగా మారారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన సగభాగంగా మారి బాధ్యతలు పంచుకున్నారు ప్రశాంతమ్మ. సామాజిక సేవలో రాజీలేని ఈ దంపతులను ఆది దంపతులుగా సంబోధించడంలో అతిశయోక్తి లేదు. ఆదర్శ దంపతులుగా మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, రాజకీయాల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ వృషభాద్రీశ్వరయేవ దైవతన్నః ఫణిశైలాధిపయేవ దైవతన్నః ఇత్యపి గణమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయుత్ సంభూతం భూతం చిత్తః కేతుః ప్రభానాభాన్ స్తంభాన్ अस्मे देवासो वपुषे चिकित्सतयमाशिरादं पदे वामम प्रोजायते वन्दते विश्वध विश्वे अरपाये धते गृहः आशीर्दायादं पदे वाममश्नुदामरिष्टो रायस्य च दागुं कृपाकटाक्षसिद्धिरस्तु तथास्तु यतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्ये
నా కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను సార్, లేట్ ఏం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us టు బి లివింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిరంతరం విద్యుత్తు, నిరంతరం వాటర్ సప్లై ఉన్న ఏకైక కమ్యూనిటీ ఏదంటే మన బీపీఆర్ శాంతినికేతన్ విల్లాస్ సార్. అందుకు సదా కృతజ్ఞతలు ఉంటాము. కరెంటు వైరు, హై టెన్షన్ వైరు పాస్ అవుతుంది, ఇది కట్టకొని ముందర అది టెన్షన్ మన భారతదేశంలోనే ఇంతవరకు ఎవ్వరూ చేయనిది మన బీపీఆర్ విలాస్లో చేశారు. అదేంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారు. ఇది ఎక్కడా జరగదు సార్. ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. మేడము ప్రత్యేకంగా కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసిస్తున్నప్పుడు మిగతావన్నీ మర్చిపోయి ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకున్నారు. మేము అదే ఇక్కడ చూస్తున్నాం సార్. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో, మీ ఇద్దరు ఆశీస్సులతో మా ప్రయాణం ముందు సాగాలని మనసారా కోరుకుంటున్నాము. ఇక్కడ చేరుకున్న మేమందరము కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయాము. థ్యాంక్స్ టు బీపీఆర్ సార్. సరే సార్, థ్యాంక్స్ టు బీపీఆర్ సార్. చాలా చక్కగా మనకు కమ్యూనిటీని ఏర్పాటు చేసినందుకు ఎవ్రీడే లివింగ్లో మేము అది అనుభవిస్తున్నాం. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. సో ఇట్స్ రియల్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము మనస్ఫూర్తిగా ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకోవాలి బీపీఆర్ సార్కి, ప్రశాంత్ అక్కడికి. ఎందుకంటే వన్స్ బిజీ లైఫ్ 8 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఎండ్ అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తిరిగి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలని కూడా అనిపించడం లేదండి. కమ్యూనిటీలో వాకింగ్, కమ్యూనిటీ మెంబర్స్, వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. అండ్ మేమందరం ఒక కుటుంబం లాగా కలిసి అసలు ఇలా ఉంటుందని నేను కొనుక్కునే ముందు నేను అనుకోలేదు అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అవర్ డాక్టర్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆల్సో వెరీ హ్యాపీ టు లివ్ ఇన్ దిస్ పీస్ఫుల్, పొలైట్ అండ్ యాక్చువల్గా ఒక ఫామ్ హౌస్లో ఉన్నది సిటీలో మేము ఎంజాయ్ చేస్తున్నాం. కింద సిటీ మేము ఒక అంటే విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. వెరీ మచ్ థ్యాంక్స్ సార్. ఈరోజు ఇంత ఘనంగా మా ఇద్దరికి చేస్తారని ఊహించుకోలేదు నేను. అసలు ఈ మాత్రం గార్డెన్ ఉందని కూడా నాకు ఐడియా లేదు. చెప్పాలంటే నేను ఏదో అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను పెద్ద దీంట్లోకి వచ్చి ఏదో చూడలా. కానీ ఈరోజు చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా 5 6 5 విలాస్ ఇంకా ఉన్నాయి. 5 విలాస్ కూడా అమ్మ తెలుసుకోలేదు. అవి అట్టే పెట్టుకుందామని. ఈ వాతావరణం చూస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా కూడా ఈరోజు వి ఫీల్ సో హ్యాపీ. మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్. ఎందుకంటే ఓనర్స్ అందరూ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. దోస్ సైన్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకోటి కూడా ఇక్కడ ఎవరెవరు కొన్నారో వాళ్ళ సన్స్ పెళ్ళి అనుకున్నారంటే ఇక్కడ జరుగుండే అందరికి. ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ 100% వాళ్ళ పెళ్ళిళ్ళు కుదురుతాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ చేరినోళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. ఇక్కడ చేరడం, పెళ్ళి కుదిరిందని చెప్పడం, మేము అటెండ్ కావడం, అదే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సైన్. మంచి వైబ్రేషన్స్. శాంతినికేతన్ అనే పేరే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ నేమే ఒక మంచి వైబ్రేషన్. దాన్ని ఎప్పుడూ ఏదో ఒక దాంట్లో పెట్టాలనుకొని ఈరోజు దీనికి పెట్టగలిగాను. అందరూ కూడా ఇక్కడ మీ అందరిలో ఉండడం కూడా నాకెంత సంతోషంగా ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా వెరీ గుడ్ ఫ్యామిలీస్. అందరూ కూడా మేము కూడా
డెఫినెట్గా అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి కలిసేటట్టుగా పెట్టుకున్నాం. ఎందుకంటే బాగుంది, లాన్ కానీ అన్నీ చూస్తుంటే చాలా బాగుంది. 3 monthsకి ఒకసారి కలిసిన వల్ల ఇట్స్ ఓన్లీ జస్ట్ టు రిలాక్స్. ఎవరు ఇక్కడ ఒకరి మీద కామెంట్స్ వద్దు, ఎవరితో ఏది కూడా మనకు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, పాలిటిక్స్ అవసరం లేదు. అందరం ఒక ఫ్యామిలీ లాగానే, మీ అందరికి కూడా చెప్పేది అదే, ఒక ఫ్యామిలీ లాగానే లెట్ us all live happily. ఫైనల్ ఏంటంటే మన అందరం ఉండే దగ్గర హ్యాపీగా ఉండడమే మనకి కావాల్సింది. ఆ హ్యాపీనెస్సే ఇంక్రీజ్ యువర్ ఏజ్. ఎవరైనా కానీ హ్యాపీనెస్ మీరు చూడండి, దేర్ ఏజ్ ఆల్సో గోస్ టు 80s 90s. అది లేనప్పుడే ఏజ్ కూడా షార్ట్ అవుతుంది. సో ఏదున్నా మనసు చాలా ఫ్రీగా ఉండి ఇటువంటి వాతావరణంలో మీ అందరితో మేము కూడా వచ్చి 3 నెలలకు ఒక రోజు పెట్టుకుంటాము ఖచ్చితంగా. let us meet at least 3 months once. And special thanks to Ratnaya and Ramnareddy. ఈరోజు ఇంత బాగా చేసిన దానికి అసలు మాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక డిన్నర్ పిలిచుంటే వచ్చిండవు హ్యాపీగా. ప్రతి ఒక్కరూ యాక్చువల్గా రమణారెడ్డి అన్న మా కోర్ కాన్స్టిట్యున్సీ నుంచి మా తెలుగుదేశం నాయకుల్ని వాళ్ళందరినీ కూడా చాలామందిని పిలిచినారు. వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా విపిఆర్ విల్లాస్లో ఉన్న మా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే మేము కూడా ఇందులో భాగస్థులంగా ఉండాలనే 5 విల్లాలు ఉంటే అవి అలాగే ఆపేశాను, ఇంకా అమ్మకూడదు అని కూడా నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఈ కమ్యూనిటీని నేను స్టార్టింగ్లో విపిఆర్ గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మేము బెంగళూరులో ఒక కమ్యూనిటీలో ఒక విల్లా కొన్నాం. ఆ విల్లా ఆ ప్రాజెక్ట్లో మొత్తం మిగతా విల్లాస్ అన్నీ కంప్లీట్ చేయలేదు. మేమేమో ఫస్ట్లో కొనేసాం, మాది అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉందనుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ నాకు తెలీదు, ఇది నా ప్రాజెక్ట్, ఇది ఆయన దీంట్లో అసలు ఇన్వాల్వ్ కాలేదు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు విల్లా బుక్ అవుతుంటే కడుతూ ఉంటారు. ఈయన అలా కాకుండా 55 విల్లాలు ఒకేసారి కట్టిపించేస్తారు నా చేత. ఎందుకంటే ఒక్కరున్నా కూడా ఆ రోడ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా నీట్గా ఉండాలి, మీరు ముందు కట్టేసేయండి దాని తర్వాత అని చెప్పారు. సో అదేవిధంగా నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసే ముందు ఈ కరోనా వచ్చింది. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. అట్టట్ట ప్రాజెక్టు ఇప్పుడు దాకా తీసుకొచ్చాము. దీనికి మార్కెటింగ్ అనేది లేదు, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. మన నెల్లూరు మౌత్ పబ్లిసిటీ గురించి మీకు బాగా తెలుసు. కొంతమంది బాగుందంటే, కొంతమంది బాగలేదంటే. బట్ ఎనీవే విపిఆర్ గారి బ్రాండ్తో మొత్తం విల్లాస్ అన్నీ అయిపోయినాయి. బట్ ఇప్పుడు మాకు ఇంకా విల్లాస్ కావాలని వస్తున్నారు. అమ్మడానికి నేను రెడీగా లేను. బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు కనిపించినా చెప్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని. కొన్ని ఇళ్ళు నేను లోపలికి పోయి ఇంటీరియర్స్ చూస్తే అసలు వీళ్ళు ఇక్కడ మనం నెల్లూరులో ఉన్నామా, ఇక్కడున్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా అని చెప్పి అనుకుంటాం. అంత బాగా చేసుకున్నారు అందరూ. అండ్ మన క్లబ్ హౌస్లు అన్నీ కూడా ఇంకా త్వరలో ఇంకేమన్నా పెండింగ్ ఉంటే కూడా తొందరగా మీకు అందరికీ దాన్ని కంప్లీట్ చేసి, అంటే ఇప్పటి వరకు చాలామంది చేరలేదు కాబట్టి నేను కూడా గమ్ముకున్నాను. ఇంకా త్వరగా దాన్ని కూడా కంప్లీట్ చేసి మీకు అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఈరోజు మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత గొప్పగా మీరు సన్మానాలు, ఈ సత్కారాలు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విల్లాలో ఇంత బాగా నేను కూడా అనుకోలేదు. నాకు యాక్చువల్గా నెల్లూరులో 1/2 ఎకర్ సైట్ ఉంది. ఆ సైట్లో కడదాం అనుకొని కూడా దీన్ని చూసిన తర్వాత అవసరం లేదు, ఇక్కడే ఉండాలి నాకు కూడా మా మిస్సెస్ కూడా చెప్పడం, అందుకని వీళ్ళంతా మాట్లాడుకొని చెప్పడం, సార్ నేను కూడా ఓకే చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఇది చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉండేదానికోసమే నేను కూడా ఓకే చెప్పాను. అందుకని అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఇక్కడ ఏం కావాలన్నా కానీ అందరికి కూడా అందుబాటులో చేసే విధంగా కూడా కలిసి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ,
ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
కార్యక్రమం